చేత చేరువచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు మన ముందు జరుగుతున్న ఈ కూడికను సన్నిధితోడే దీవెనకరముగా నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అవట్లా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. పిల్లల సమయం ఇప్పటికే చాలా అయింది. నేను డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే మన సమయం మనం అనుకున్న సమయానికి ముగించుకోవడం చాలా ఉత్తమం. అది ఎక్కువ సమయం కూర్చొని గ్యాదర్ అవ్వడం మంచిది కాదు. అందును బట్టి 11 గంటలకి కూడిక ప్రారంభం జరుగుతూ ఉంది. సంఘస్థులు ఎర్లీగా సిద్ధపడి రాగలిగితే పాటల సమయాన్ని కుదించుకోవడం, సాక్షాత్ సమయాన్ని కుదించుకోవడం, వర్తమాన సమయాన్ని కుదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అన్నిదా భావించకుండా మాతో కూడా సహకరిస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దైవ గ్రంథంలో నుండి క్లుప్తమైన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భాగంలో నుండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటున్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథం వినాలి. దైవ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ వచ్చిన భాగంలో నెహెమ్యా భక్తుని మాటలు మనం వింటున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు వినినప్పుడు అని రాయబడి ఉంది. ప్రియులారా, మన అంశం 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చూస్తే ఇందులో చాలా శ్రేష్టమైన సంగతులను మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ సంఘటన తీరిని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా షూషాను కోటలో ఉన్నప్పుడు అక్కడికి తన స్నేహితుడు ఒక ఆయన యెరూషలేము నుండి వచ్చాడట. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడు? షూషాను కోటకు వచ్చాడు. ఆ షూషాను కోటలో ఈయన ఏం చేస్తున్నాడు అంటే, బానిసగా తేబడ్డాడు కనుక బానిసలకు మరి ఆ రాజులు నియమించే నియమములో ఇతడు పిల్లరా ఒక దాసుడుగా కనబడతా ఉన్నట్లుగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. మొట్టమొదట మనం గమనించాలి, నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఓదార్చును అని అర్థం, లేక యెహోవా ఆదరణ అనే అర్థం మనకు కనబడుతుంది. యెహోవా ఓదార్చును లేక యెహోవా ఆదరణ, నెహెమ్యా అనే మాటకు అర్థం. పిడల మాటకు ప్రతి పేరుకు ఒక అర్థం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు పరిచయం చేస్తూనే ఉంది. అలాగే నెహెమ్యాను గురించి కూడా పరిచయం చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు చెరపట్టబడినట్లుగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. చెరపట్టబడి బానిసగా తీసుకొని పోబడిన వ్యక్తి. ఇతడు ఏం చేస్తున్నాడు అంటే, పిడల ఇతడు చేస్తున్న పని రాజునకు, అత్తాహస్త అని అనబడుతున్న రాజునకు గిన్నె అందించువాడుగా కనబడుతున్నాడు. గిన్నె
అందించువాడుగా. మనందరికీ బాగా తెలుసు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు కాలంలో 2 వ్యక్తులు చెరసాలలో ఉంచబడ్డారు. ఒక ఆయనేమో భక్ష్యకారుడు, మరొక ఆయనేమో పానదాయకుడు. గిన్నె అందించువారు ఎవరు అంటే పానదాయకుని యొక్క విధి విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే భక్ష్యకారుడు వడ్డించగలడే కానీ గిన్నె అందించే పరిస్థితి లేదు. కానీ పానదాయకునికి చేరువయ్యే పరిస్థితులు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంతేకాదు, అతడు లిమిటెడ్ పర్సన్ గా కనబడతాడు రాజు ఎదుట. లిమిటెడ్ విధానం. రాజు పిలిచినప్పుడే వెళ్ళగలడు, కానీ వడ్డించువాడు కొంచెం చొరవ చేసుకుంటే అవకాశం కనబడతా ఉంటది. ఇక్కడ మీకు ఒక మాట నేను చెప్పాలి. ఎప్పుడైనా చొరవ చేసుకున్న విధానంలో చులకనగా చూడకూడదు. చొరవ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చొరవ ఉండటానికి కారణం యోగ్యత. చొరవ ఉండటానికి కారణం పిల్లరా అందులో నమ్మకత్వం, ప్రేమ, కొంచెం సడలింపులు కనబడతా ఉంటాయి. అయితే ఈ సడలింపు కలిగిన స్థితిలో ఈ పానదాయకుని యొక్క భక్ష్యకారుని యొక్క తీరు ఏంటి అంటే రాజు మీదే కుట్ర చేశారు. దానికి పనిష్మెంట్ గా ఏం చేయబడ్డారు? చెరసాలకు పంపబడ్డారు. మన అంశం అది కాదు, గుర్తు చేస్తున్నా. కనుక దైవికమైన దేవుని ఆత్మానుసారమైన మనము దేవుని సంఘంలో దేవుని పరిచర్య తీరులో నమ్మకత్వానికి తగినట్లుగా నడుచుకోవడం వలన దేవుడు ఉన్నతమైన ఆధిక్యతలను అలంకరింపజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక ఆధిక్యత ఇచ్చాడు, ఒక కృప ఇచ్చాడు, మంచి ఆలోచన చెప్పాడు. యోగ్యత లేని మనలను దేవుడు యోగ్యులుగా మార్చాడు. కాబట్టి ఇన్ని ఉన్నతమైన ఉత్తమమైన వాటితో అలంకరింపజేసిన దేవుని ఎదుట మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఆ యోగ్యతను కాపాడుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ నెహెమ్యా అనబడుతున్న వ్యక్తి ఒక గొప్ప ఉన్నతమైన ఆధిక్యతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే రాజుకు చేరువైన స్థితి ఉంది అతనికి. రాజుకు చేరువైన స్థితి. గిన్నె అందించువాడుగా ఉన్నాడు. గిన్నె అందించువాడుగా ఉన్నాడే గాని అతను యూదుడు కనుక తనకు కొన్ని క్రమాలు ఉన్నాయి కనుక క్రమ ప్రకారం వ్యవహరించడానికి ఇష్టపడ్డాడు కనుక రాజు నెహెమ్యా విషయంలో చాలా ప్రేమను వ్యవహరింపజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు అని రాయబడి ఉంది. ఏ మాటలు విన్నాడు? ఎవరు వచ్చారు దగ్గరికంటే అననీయా అనబడుతున్న వ్యక్తి మనకు కనబడుతున్నాడు. చూడండి 2వ వచనం. నా సహోదరులలో అననీయా అనబడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహు శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏ మాటలు చెప్పారు? ఏ మాటలు విన్నాడు? ఎవరిని గురించి విన్నాడు అంటే అతను దేశముల గురించి పిల్లలు విన్నాడు. దేశముల గురించి. ఏ దేశం అంటే ఇక్కడ అక్షరార్థంగా రాయబడిన మాట ఏంటంటే యెరూషలేమును గురించి విన్నాడు. యెరూషలేములో బానిసలుగా కొనిపోబడిన వారు కొనిపోబడగా శేషించిన వారు ఉన్నారు, విడువబడిన వారు ఉన్నారు, మిగిలిన వారు ఉన్నారు, తప్పించుకున్న వారు ఉన్నారు. వారందరూ యెరూషలేములో ఉన్నారు కనుక యెరూషలేములో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో వారిని గురించిన విషయాలు పిల్లరా వారి యోగక్షేమాలను గురించి ఇతడు విన్నాడు కనుక వినిన సంఘటనలను గురించి అతను ఏమయ్యాడయ్యాడు? బహుదుఃఖాక్రాంతుడయ్యాడట. బహుదుఃఖాక్రాంతుడయ్యాడు. కన్నీరు గార్చి ఏడ్చడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు పిల్లరా యెరూషలేము గుమ్మములు కాల్చబడినవని విన్నాడు కనుక అతడు ఆ మాటలు వినిన
పొందినప్పుడు అని 4వ వచనం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఇతని హృదయంలో ఉన్న భారం ఏమిటంటే యెరూషలేము క్షేమం. యెరూషలేము క్షేమం అంటే యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలను గురించిన క్షేమమును గురించి అతను ఆలోచన చేస్తా ఉన్నాడు. నిజమే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్న ప్రజలు ఎవరంటే పిల్లల గమనించండి, విమోచించబడిన వారు, దేవుని పిల్లల భూమిని ఆకాశమును సృజించిన యెహోవా సేవకులుగా, యెహోవా చేత విమోచించబడిన వారిగా, దాస్యము నుండి విడిపించబడిన వారిగా, వాగ్దానము చేయబడిన సంతానంగా, వాగ్దానము చేయబడిన వీరు పిల్లల పస్కా పశువు ద్వారా విడుదల పొందిన వారిగా, వారికి ఒక విలువైన విధానం ఉంది కనుక ఆ విలువైన స్థితిని బట్టి ప్రభువునందు పిల్లరా విడిపించబడిన వారిలో, యెరూషలేములో ఉన్న వారిలో పిల్లరా వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడానికి నెహెమ్యా అనుదినము అహోరాత్రులు వారిని గుర్చిన పిల్లల ఒక ఆవేదన, ఆలోచన తన మనసులో స్థిరముగా ఉన్నది కనుక పిల్లల స్నేహితుడు అక్కడ నుండి రాగానే అతను అడుగుతున్నాడు, బాబు మన వాళ్ళు ఎలా ఉన్నారు, మన స్నేహితులు ఎలా ఉన్నారు, మన బంధువులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మన దేశం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వారి యోగక్షేమాలు అడుగుతూ ఉండగానే ఆ యోగక్షేమాలు పిల్లల ఇతనికి తెలిసినప్పుడు, ఆ మాటలు వినినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే 4వ వచనం అన్నాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందని దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ దినం ప్రపంచానికి భయంకరమైన ఘోరమైన పరిస్థితులు అనుముకున్నాయి. చీకటి అనుముకుందని చెప్పాలి. మనం బాగా చెప్పాలంటే ఎందుకు చీకటి అనుముకుంది, ఎందుకు చీకటి అనుముకుంటూ మనందరికీ బాగా తెలుసు. కరోనా వైరస్ వలన ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడ వణుకుతా ఉంది. ఒక ప్రపంచ దేశాలేనా, మనకు కొన్ని వ్యాధులు తెలుసు, కొన్ని ప్రాంతాల గురించి తెలుసు. ఆ వ్యాధులు ఆ ప్రాంతాల్లో వ్యాపించింది, ఆ ప్రాంతంలో నష్టం కలిగించింది. కానీ ఈరోజు కరోనా అట్లా కాదు, ప్రపంచం అంతా నష్టాన్ని కలిగిస్తా ఉంది. ప్రతి ఇంటికి నష్టాన్ని కలిగజేయడానికే అది పిల్లరా ఏ విధంగా తన పనిని కొనసాగిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులైతే, యెరూషలేములో నివాసం చేస్తున్న యూదులైతే బానిసలుగా కొనిపోబడి బాధపడ్డారు. కానీ ఈరోజు పిల్లలు మన ఇళ్లలో ఉంటున్నప్పటికీ, మన దేశంలో ఉంటున్నప్పటికీ, మన గ్రామంలో ఉంటున్నప్పటికీ, మన స్నేహితుల మధ్య ఉంటున్నప్పటికీ చాలా వేదన మనలో ఉంది. ఒక పక్క భయం ఉంది, రెండో పక్క బాధ ఉంది. అదేంటయ్యా అంటే ఒకటి భయం, రెండోది బాధ. బాధ ఏమిటి అంటే ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. భయం ఏమిటయ్యా అంటే దాని నుండి ఎలాగో తప్పించుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, బిడ్డలను కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా వారిని కాపాడుకోవాలనే వ్యాధన ప్రభువునందు పిల్లరా ఈరోజు ప్రతి మనిషిని పట్టి పీడిస్తా ఉంది. ఈ విధమైన పరిస్థితులలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధనలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నెహెమ్యా చేసిన పని ఏమిటయ్యా అంటే అతను కూర్చుండి ఏడ్చి. ఏం చేశాడమ్మా? కూర్చుండి ఏడ్చాడు. కూర్చుంటాడు. ఎప్పుడు కూర్చుంటాం మనం? శరీరంలో ఓపిక, శరీరం అంతా బిడరా వ్యాధనతో ఉన్నప్పుడు, కూర్చునే ఓపిక లేనప్పుడు మనుషుడు ఏం చేస్తాడు? కూర్చుండిపోతాడు. ఇతర మాటలు వినినప్పుడు తన దేహంలో శక్తి అంతా కోల్పోయాడేమో, అతను కూర్చుండిపోయాడు. అంటే ఒక మాట చెప్పమంటే సొమ్మసిల్లిపోయాడు. కూర్చుండిపోయి ఏడ్చి తన ప్రజలను గూర్చి, యెరూషలేము క్షేమమును గూర్చి, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడిన స్థితిని వినినప్పుడు దాని విధానాన్ని గూర్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏం చేశాడండి? దుఃఖముతో ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, అతడు నెహెమ్యా ఏడ్చిన సందర్భం. రెండవది, ఉపవాస ప్రార్థన చేశాడు. మూడవదిగా మనం చూస్తే పాప క్షమాపణతో ప్రార్థన చేశాడు. 3 అంశాలు ఈ వచ్చిన భాగంలో మనకు నేర్పిస్తా ఉంది. మొదటిది, నెహెమ్యా ఏం చేశాడు? ఏడ్చి ప్రార్థించాడు. ఎలా ప్రార్థన చేశాడండి? ఏడ్చి ప్రార్థిస్తే ఆయుష్ తగ్గింది. అవునా?
ఏడ్చి ప్రార్థన చేస్తే ఏం తగ్గింది? ఏం తగ్గింది? ఆయుష్ తగ్గింది. 2, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు, 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటే ఏమైంది? ఉపవాసం ఉంటే ఏమైంది? శరీరం బలహీనమైపోతుంది. 3, అతను ఎలా చేశాడయ్యా అంటే, ఆకాశమందరి దేవుని హృదయము కరుగునట్లుగా పాపక్షమాపణతో ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. పాపక్షమాపణతో ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 అంశాలు ఒకసారి మీ మనసులో పెట్టుకుందాం. మొదటిది నేను మీకు జ్ఞాపకం చేశా. అదేమిటంటే, నెహెమ్యాకు కష్టం వచ్చింది, నెహెమ్యాకు బాధ కలిగింది, మనసులో వేదన కలిగింది. ఎవరిని గుర్చయ్యా అంటే, తన జనులను గుర్చి, దేవుని ప్రజలను గుర్చి, దేవుని పట్టణమును గుర్చి దైవ గ్రంథములో రాయబడింది, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నాడు కదా, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమము కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నెహెమ్యా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? యెరూషలేము గుమ్మములు కాల్చబడినాయి, కాలిపోయాయి. యెరూషలేము గుమ్మములు కాలిపోయి అక్కడ మిగిలిపోయిన వారందరూ కూడా బాధను అనుభవిస్తా ఉన్నారు, కష్టం అనుభవిస్తున్నారు, వస్త్రహీనత అనుభవిస్తున్నారు, ఆకలి మంటను అనుభవిస్తున్నారు, బహు శ్రమలకు లోనయ్యారు. కాబట్టి పిల్లరా, ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న నెహెమ్యా ఏం చేయడానికి ప్రారంభం చేశాడయ్యా అంటే, ఒకటి కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేసినట్టుగా రాయబడి ఉంది. నిజంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే ఏడ్చి ప్రార్థించిన వారు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది మనకు కనబడతా ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే హన్నా. ఏ పేరండి? హన్నాకు బాధ కలిగింది కదండి. పెళ్లిన్నరపడుతున్న తన సోదరి ఏం చేసింది? నిందించింది, ఆమెను బాధించింది, ఆమెకు అనేక పర్యాయాలు హృదయానికి గాయమయ్యేలాగా మాట్లాడింది. పిల్లల ఆ విధంగానే ఆమె పిల్లల చాలా వేదనలకు లోనయ్యింది. ఎప్పుడు, ఏ సందర్భాల్లో అంటే చాలా సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. పిల్లల అన్న పెళ్లిన్న అనబడుతున్న ఎలకాన అనబడుతున్న వ్యక్తి వారికి భాగాలు పంచేటప్పుడు అన్నకు ఒకే ఒక భాగం వచ్చిందట, కానీ పెళ్లిన్నకు చాలా భాగాలు వెళ్ళాయట. అందువలన అది చూసినప్పుడు ఆమె మనసులో వేదన కలిగేదేమో, అయ్యో నాకు కూడా సంతానం ఉంటే నాకు కూడా దానిలో వాటా వచ్చేదనే వేదన కలిగేదేమో. అంతేకాదు పిల్ల తను చులకనగా చూసేదట పెళ్లిన అన్నది. అందుకని ఈ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంది. ఏం చేసిందయ్యా అంటే మహాగణుడైన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడింది. దేవుని స్తోత్ర. ఎలా ప్రార్థన చేసిందామే చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం చదవమ్మా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి క్షవరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవావు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా చాలండి. ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏం చేసింది?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఏ విధంగా ప్రార్థన చేసిందంటే తనకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకోమని మహాగణుడైన దేవుని సన్నిధిలో కన్నీరు దాచి ప్రార్థించిన అనుభవం మనకు కనబడతా ఉంది. నిజంగా మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే దుఃఖమును సంతోషముగా మార్చేవాడు. చెప్పడం ప్రభుత్వం మనకి కనపడతా. దుఃఖమును సంతోషంగా మార్చేవాడు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడిన హన్నాను దేవుడు చూశాడు. నిజంగా హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నా శ్రమ పోద్దని, నా బాధ పోద్దని, ఆయన ఖచ్చితంగా నేను అడిగింది నాకు అనుగ్రహిస్తాడని విశ్వసించింది, నమ్మింది. ఆమె నమ్మకానికి తగినట్లుగా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని హన్నాకు ఒక శ్రేష్టమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆయన పేరు సమూయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు అనే మాటకు అర్థం అడుగబడిన వాడు అని అర్థం. నేను అడిగాను కనుక ఆయన ఇచ్చాడు. కాబట్టి అడుగబడిన వాడు అనే భాషాంతరంతో ఆయనకు సమూయేలు అని నామకరణం చేసింది. ఆ సమూయేలు ఎలాంటి వాడుగా పెరిగాడో, ఎలాగూ దేవుని పరిచర్యలో నిలిచాడో, ఎలాగూ దేవునితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడో, ఎలాగూ దేవుని చేత హెచ్చరించబడ్డాడో, ఈ పరిస్థితులన్నీ మనకు తెలుసు. చాలా మంది అడుగుతారు, పిల్లలు కన్నీరు దారుస్తారు, నిందలను జ్ఞాపకం చేసుకుంటారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక బిడ్డనిస్తే వాడిని అల్లారుముద్దుగా పెంచుతారు. దేవుని సన్నిధిలో స్థిరమైన విధానంలో దేవునికి పనికొచ్చేలాగున, సంఘానికి పనికొచ్చేలాగున, పిల్లల దేవుని యొక్క ప్రజలకు పనికొచ్చేలాగున, దేశానికి పనికొచ్చేలాగున వాడు పెంచలేదు. కారణం ఏంటంటే గారాబం ఎక్కువ. ఈమె కూడా మంచి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, కానీ గారాబంగా పెంచిన ఏమండి కన్నీరు కాచింది. కన్నీటికి తగినట్లుగా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన బిడ్డను ఆయనకు ప్రయోజనకరమైన సాధనంగా పెంచింది. చప్పట్ల ప్రభునామానికి కనపడతా. ఏడ్చి ప్రార్థించిన అనుభవాలు ప్రభునందు బిడ్డలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికీ బాగా తెలుసు, హిజ్కియా కూడా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు కదా అండి. హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం చూడవు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్లు విడుచుచు. ఒక ఆయన పడాడు, కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా కాదన్నాడు దేహనాథను అయ్యా, కాదన్నాడు దేహ
ఉన్నాడు. ఇతను ఏం చేశాడయ్యా అంటే వీళ్ళ దేవుని సేవకుడు ప్రవక్త అతను ఎదుట నిలబడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈయన ఎక్కడున్నాడు? వీళ్ళ మంచంలో ఉన్నాడు. రాజు సింహాసనం వీళ్ళ అంతఃపురంలో ఉన్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళంటున్నాడు, హిజ్కియా రాజు చిరంజీవి అగునుగాక అనాలి. వాస్తవంగా రాజు ఎదుటికి వెళ్ళగానే కానీ అంటున్నాడు కదా, ఇదిగో రాజా హిజ్కియా నీవు మరణం కాబోతున్నావు, నీటిని చక్కబెట్టుకో అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో వెంటనే అతని హృదయంలో బండబడిపోయింది. అయ్యో ఇక నేను చనిపోతానేమో అనే వేదన కలిగింది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు నన్ను కాపాడగలరు అనే పిల్లల ఆలోచన కలిగింది. ఆలోచన దృక్పథంతోనే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని పరమాకాశమందరి దేవుని యొక్క ప్రార్థన చేయడం, కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఎలా చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో యెహోవా యథార్థ హృదయుడునై నేను నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నేను ఏ విధంగా నీ చర్యలన్నింటినీ జరిగించినో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు గారిస్తే దేవుడు పిల్లరా విని వినట్లుగా, చూసి చూడనట్లుగా, మాట్లాడినట్లుగా, పలకనట్లుగా ఉన్నాడా? లేదా? ఎందుకంటే ఆయన పక్షపాతము లేని దేవుడు. కొట్టండి చప్పట్లో. పక్షపాతము లేని దేవుడు, పక్షపాతము లేని దేవుడైన సర్వోన్నతుడైన దేవుడు అతని ప్రార్థన విన్నాడు. వీళ్ళ వెంటనే నడిమిశాలలో ఉన్న యెషయా అంటున్నాడు, తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందని చెప్పు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఈ దుఃఖమును సంతోషముగా మార్చేవాడు ఆయన. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ విత్తువాడు సంతోషగానమును పనులు కోసుకుని వస్తాడని కీర్తన గ్రంథంలో రాయబడినట్టుగా దుఃఖము ఆయన సన్నిధిలో మన దుఃఖము దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. సంఘం ఒక బాధ్యత అప్పగించింది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటంటే, నీ గురించి నీవు, నీ ఇంటి గురించి నీవు, నీ బిడ్డల గురించి నీవు కాదు, నీవు తెలిసిన కొరకు ప్రార్థన చేయవలసి ఉన్నది. సంఘం కోసం ప్రార్థన చేయవలసి ఉన్నదే. ఎందుకంటే దేవుడు నీకు ఆ బాధ్యత అప్పగించాడు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని. నీవు కొనబడ్డావు. శ్రేష్టమైన పరిశుద్ధ దేవుని కలువరి రక్తము నిన్ను కొన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెండి బంగారముల చేత కొనబడిన వ్యక్తిని కావు నీవు. కాబట్టి ప్రియులారా గమనించండి, మన బంధువులు ఎందరో, మనవారెందరో ప్రియులారా కేసులు పాస్తూ వచ్చి కండెన్మెంట్ జోన్ లో మిగిలిపోయారు. ఇంకా ఈరోజు సన్నిధికి రాలేని పరిస్థితి కనబడతా ఉంది. ఆరాధనలు లేవు, ప్రార్థనలు లేవు, సహవాసం లేదు, దేవుని వాక్యం లేదు. దేవుని సన్నిధిలో ఆత్మీయమైన ఎదుగుదల లేదు. ఈరోజు ఆగిపోయింది. దుష్టుడు ఏ విధంగా మంట పెట్టాలో, ఏ విధంగా ఆనాడైతే యెరూషలేము గుమ్మములు కాల్చబడినవి కానీ ఈరోజు పరిశుద్ధుల నీతిమంతుల గుమ్మములు కాల్చబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే గమనించండి, కాల్చబడడానికి కారణం సాతానుడు, లేకపోతే కరోనా వైరస్ అనే భయంకరమైన వ్యాధి. దానికి ఒక పేరు పెట్టారు, మహమ్మారి అనే పేరు పెట్టారు. మహమ్మారి శక్తి కలిగిన ఒక శక్తి సామాన్యమైంది కాదు. గడగడా వణికిపోతున్నాయి దేశాలు. ఈరోజు దేశ నాయకులు వణికిపోతా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా బలపడిన వారు ఆర్థిక వ్యవస్థ వైపు చూస్తే ఆర్థిక వ్యవస్థను స్కృతి పడలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే దేని చూస్తున్నారు? కరోనా వైరస్ నే. ఆర్థిక వ్యవస్థను చూస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా కూడా ప్రజలను కాపాడుకోవాలని వారు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ మానవుడి జ్ఞానం వారిని కరోనా వైరస్ అనే దాన్ని ఎదిరించలేదు. దానికి ఒకే ఒక ఆయన కావాలి. ఆయనే భూమి ఆకాశములను సృజించిన
దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము మీదకి 3 దినాలు తెగులు రావాలి, ఒక్కరోజే వచ్చింది. ఒక్కరోజే ఆ తెగులు వచ్చింది. ఒక్కరోజు తెగులు వస్తే 70,000 మంది ఒక్క దినాన చనిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఒక్క దినాన 70,000 మంది. యెరూషలేములో ఉన్న వారందరూ కన్నీరు గార్చి దుఃఖముక్కులై ఉపవాసం ఉండి గుండెలో బాదుకుంటూ ప్రియులారా, పిల్లల కొరకు తల్లి ఏడ్చినట్లుగా అంగలాయిస్తే మహోన్నతుడైన దేవుని హృదయం కరిగించబడింది. దేవుడు అంటున్నాడు, దావీదా దావీదా, తెగులుకు నేను అనుమతి ఇచ్చాను, నువ్వు ఒప్పుకున్నావు. కానీ ఇంతమంది నశించిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. ఈ తెగులు ఆగాలంటే బలిపీఠాన్ని కట్టన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగులు ఆగిపోవడానికి బలిపీఠం కట్టబడింది. బలిపీఠం కట్టబడింది. బలిపీఠం కట్టడానికి ఎంత ధనాన్ని ఇచ్చించాల్సి వచ్చిందో. స్థలం కొనాలి, బలిపీఠం కట్టాలి. దేవుని యొక్క దయను పొందే వరకు, దేవుని దయాదాక్షిణ్యాలు వాళ్ళ మీదకు వచ్చే వరకు కూడా కనికరించబడేలాగున బలులు అర్పించడం జరిగింది. దేవుడు మనస్సు మార్చుకున్నాడు. ఒక్క రోజులో ఆ తెగులు నాపేసి దేవుడు చప్పడబడే ఒక్క దినాన. ఎస్, పరిశుద్ధుల ప్రార్థన ఈ కరోనా వైరస్ ని అర్థం చేయగలదు. కొట్టండి. మనం చేయవలసిన పని, నెహెమ్యా ఏం చేశాడు? ఆ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తావు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించగలదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనలను మనం కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, మన బంధువులను కాపాడుకుందాం. నీ రక్త సంబంధికులు ఎందరో, నీ బంధువులెందరో, నీ ఇంటి వారెందరో, అత్తింటి వారు కావచ్చు, పుట్టింటి వారు కావచ్చు, ఎవరైనా తెలిసిన స్నేహితులైనా కావచ్చు, కొన్ని దినాలు భయంకరమైన క్షామానికి అప్పగించబడ్డా కనుక దాని నుండి విడుదల పొందడానికి నేను చేయవలసిన పని ప్రార్థన. ఏం చేయాలమ్మా? ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. రెండవ విషయం, ఎలాగో ప్రార్థన చేసేట కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ప్రియులారా, ఉపవాస ప్రార్థన చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడు మోషే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడతా ఉంది. ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలను అనుసరించిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలను అనుసరించిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఈ ఆజ్ఞలు రావడానికి గల ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి మోషే. అతను ఏం చేశాడు అంటే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి దేవునితో గడిపాడు. ఉపవాసం ఉండి దేవుని హృదయం కలుగునట్లుగా ఇశ్రాయేలీయుల కొరకు ప్రియులారా అతడు దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా దైవ గ్రంథం మనకు కనబడతా ఉంది. ఇది సంఘానికి, కుటుంబానికి, దేశానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ప్రభునందు ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మనందరికి బాగా తెలిసిన నిర్గమాకాండం 35వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ నిర్గమాకాండం 35వ అధ్యాయం ఆజ్ఞాపించిన పనులన్నిటిని
ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ సుగంధ ద్రవ్యములను దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి అని రాయబడింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం ఏది చేసినా మనఃపూర్వకముగా చేయాలి, మనఃపూర్వకముగా చేయాలి. పరిపూర్ణత దానిలో కనబడాలి ప్రియులారా, పరిపూర్ణత కనబడాలి. పరిపూర్ణత లేకుండా తెచ్చాడు ఒక ఆయన. ఏం పేరు? పరిపూర్ణత లేకుండా తెచ్చాడు ఒక ఆయన. మనందరికి బాగా తెలుసు, కయ్యూను. ఏమేమి ఒక తల్లి పిల్లలే, ఒక రక్తం పంచుకుని బయటకు వచ్చిన వారే. మొదటి మానవులు వాడు ఒక మాట చెప్పమంటే మొదటి మానవులు. కానీ వారిద్దరు ఎంత వ్యత్యాసం అంటే, ఒక ఆయనేమో పరిపూర్ణతను అర్పించాడు, మరొక ఆయనేమో పరిపూర్ణత లేనివాడుగా అర్పణ తెచ్చాడు. చిన్నవాడు అంగీకరించబడ్డాడని రాయబడి ఉంది, కానీ చిన్నవాడు అనే మాట గారు ఇక్కడ పరిపూర్ణత ప్రాముఖ్యమైంది. దేవునికి ఇష్టమైంది ఏమిటయ్యా అంటే మనఃపూర్వకంగా అర్పణ చేయడం. మనఃపూర్వకంగా అంటే మనఃపూర్వకత లేకపోతే అది దేవునికి అంగీకారం కాదు. దేవునికి అంగీకారం కాదు. దేవుడు మనలను అంగీకరించాలి, మన ప్రార్థన అంగీకరించాలి. మనం అంగీకరించబడాలి అంటే ఈయన ఏం చేశాడు? నెహెమ్యా 40 దినాలు ఉపవాసం ఉండి, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మోషే 40 దినాలు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్ర, అందరూ హల్లెలూయా. పిల్లరా, మూడవది నేను జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోయింది. మూడవ విషయం ఏంటంటే నెహెమ్యా పాప క్షమాపణతో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలా చేయాలి? ఏడ్చి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు లాస్ట్ అనుభవం ఏంటంటే పాప క్షమాపణతో ప్రార్థన, అంటే ఒప్పుకోని ప్రార్థన. వినండి జాగ్రత్తగా అమ్మా, ఏ ప్రార్థన? ఒప్పుకోని ప్రార్థన. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలండి పిల్లరా, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు నెహెమ్యా పాప క్షమాపణతో కూడిన ప్రార్థన చేశాడు? ఒకవేళ యెరూషలేము కాల్చబడడానికి, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు బానిసలుగా కొలిపోబడడానికి గల కారణం వీరి దోషమే అని అతను గుర్తించాడు. పిల్లరా, మొట్టమొదట శోధన వచ్చినప్పుడు, మొట్టమొదట పిల్లల బలహీనత వచ్చినప్పుడు, మొట్టమొదట ఆశీర్వాదం కనబడి పిల్లల అందకుండా పోతున్నప్పుడు నేను గుర్తించవలసింది ఏంటంటే ఏదో దోషం మన ఎదుట, మన మధ్యలో మనతో ఉన్నది. మొట్టమొదట దానిని తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలి? దోషాన్ని తొలగించుకోవాలి. దోషం తొలగించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీయుల జాతిని గురించి రాయబడిన
బిడ్డగా 39 గ్రంథాలు మనకు కనబడతా ఉన్నాయి. అది పాత నిబంధన గ్రంథం. ఇంచుమించుగా 11 అధ్యాయం వరకు బిడ్డరా, 11 అధ్యాయం వరకు బిడ్డరా సృష్టిని గూర్చి దేవుని చేత బిడ్డరా గమనించండి వ్రాయబడిన సంఘటనలు కనబడతాయి. కానీ 12వ అధ్యాయం నుండి ఇశ్రాయేలు జాతి మొదలైంది. ఇశ్రాయేలు జాతి ఎక్కడ మొదలైంది అంటే హెబ్రీయుడైన అబ్రహాముతో మొదలైంది. హెబ్రీయుడు కాదు, అన్యుడే. కానీ అతడు దేవునిని నమ్మాడు, దేవుని విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకు విధేయత చూపాడు, దేవుడు చెప్పిన స్థలానికి బయలుదేరాడు కనుక హెబ్రీయుడిగా మార్చబడ్డాడు. హెబ్రీయులు అనగా సాగిపోతున్న వారని అర్థం. ఈ సాగిపోవడానికి ఇష్టపడిన అబ్రహాముతో ప్రారంభమైన ఇశ్రాయేలు జాతిని గురించిన సంగతులు దైవ గ్రంథంలో ఎన్నో కనబడతా ఉన్నాయి. ఇశ్రాయేలీలు క్షమించబడ్డారు, ఇశ్రాయేలీలు గద్దించబడ్డారు. ఇశ్రాయేలీలు బానిసలుగా దేవుడు వారి ముఖం తిప్పుకున్నాడు వారి వైపు నుండి. అప్పుడు అలాంటి సమయంలో శత్రువులు వారిని బాధించారు, వారు కరువులు అనుభవించారు, శ్రమను అనుభవించారు, కొండ దెబ్బలు అనుభవించారు. బానిసలుగా కొలిపోబడడానికి అప్పగించబడ్డారు. కారణం ఒకటే, వారి దోషము వలన కలిగిన ప్రతిఫలం. అది మనుషుడు చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకు ఏముంటుంది అంటే ఫలం ఉంటుంది. మనం చెట్టు నాటుతాం, ఆ చెట్టు ఫలం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆనందపడతాం కదండి. ఆ చెట్టుకి మనం నాటిన చెట్టు ఇంత పెద్దదైంది, ఫలం వచ్చింది దానికి. అలాగే దేవుడు నిన్ను నన్ను భూలోకంలో నాటాడు. మనం మంచి చేస్తే మేలుకరమైన ఫలాలు అనుభవిస్తాం, చెడు చేస్తే చెడ్డ సంబంధమైన సమాచారంతో కూడిన ఫలాలు అనుభవిస్తాం. ఇశ్రాయేలీలు ఆ రీతిగా దేవునికి విరోధముగా పోగుపడిన ప్రతిసారి దేవుని యొక్క ఉగ్రతకు లోనైన సందర్భాలు దైవ గ్రంథంలో కనబడతా ఉన్నాయి. ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం పాప క్షమాపణతో ప్రార్థన చేయాలి? ఎందుకు కన్నీరు గార్చాలి? ఎందుకు పాపాలు ఒప్పుకోవాలి అంటే బిడ్డల క్షమించబడాలి కనుక. ఇశ్రాయేలీల పక్షముగా నెహెమియా ఏం చేస్తున్నాడు? పాప క్షమాపణతో కూడిన ప్రార్థన చేస్తున్నాయ్యా. ఇశ్రాయేలీల కుమారుడు, ఇదిగో నేను నా తండ్రికి వారు చేసిన పాపము ఒప్పుకుంటున్నావయ్యా, కనికరించండి. దేవుని హృదయం కరుగునట్లుగా కన్నీరు గార్చి ప్రార్థన చేసే మనందరికి బాగా తెలుసు. దావీదు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసేది. ఎందుకంటే తన పాపం వలన కలిగిన కుమారుడు చనిపోకుండా దేవుడు క్షమించాలని కనిపెట్టాడు. కానీ అతని క్రియలు మంచివిగా అనిపించలేదు కనుక దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు ఆయా పరిస్థితులు, ఆయా గ్రంథాలు మనం చూస్తే ఎందరో పాప క్షమాపణతో ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు, క్షమించబడ్డారు. నినివే పట్టణస్థులు దోషము పిల్లల కఠినమైంది, దేవుని దృష్టికి ఘోరమైందిగా ఉంది, నాశనం చేయబోతున్నానని ప్రకటన చేయమంటే ప్రకటన చేసిన వెంటనే వారందరూ ఉపవాసం ప్రార్థన చేస్తే కనికరించబడ్డారు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమియా చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. అందుకే రాజుతో దేవుడు మాట్లాడాడు, మామూలు మనుషులతో మాట్లాడలేదు పిల్లరా. అవును, నీ పక్షంగా దేవుడు అధికారులతో మాట్లాడతాడు పిల్లరా. ఆయన మాట్లాడాలి అంటే నీవు మొట్టమొదట దేవుని సన్నిధిలో వంగాలి. ఏం చేయాలి? బెండవాలి. ఏం బెండవాలి? కాళ్ళ ఏం బెండవాలి? దేవుని ఎదుట మోకరించండి అంటాం. మోకరించండి అంటే మోకాళ్ళూరి ప్రార్థన చేయమని. ఆ బిడ్డ ఏమండి? ఆ బిడ్డ చెప్పండి, ఏ బిడ్డు? ఏమంగాలి? హృదయం అంగాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన. అంటే ఏమంగినట్టు పై ఆకారం ఉండింది. అసలు వంగాలి. అసలుది అంటే గర్వం దిగిపోవాలి కిందకి. గర్వం హృదయంలో ఉండే ఘోరమైన వ్యాధి
మోడీ గారు ఆ 3 నెలలు కాదా 6 నెలలు పెట్టుకో. 6 నెలలు సరిపోవాలి సరుకు నా ఇంట్లో ఉందా? ఏ కారణం అది? నా ఇంట్లో నేను బయటికి పోకపోయినా ఏ కారణం అది? నీ హృదయ గర్వము చేత నీవు కొలితివి అని రాశాడు బైబిల్లో. హృదయంలో గర్వించాడు ఎవడాడు చెప్పండి? లూసిఫర్ అనే దేవదూత హృదయంలో గర్వించాడు. సర్వోన్నతునితో నన్ను నేను సమానుడిగా చేసుకుందును అని మనస్సులో అనుకునేసరికి దేవుడు అన్నాడు ఒక్క తల్లుదనే. దేవుడు ఊరుకుంటాడు. మనుషులైతే ఇక అంతేలే, కానీ మనకెందుకు పోని, ఆళ్ళు దొరుకుతారులే, ఆళ్ళే ఉంగుతారులే, ఆళ్ళే మారుతారులే, ఆళ్ళే 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 వదిలేస్తాం. టైం వచ్చిన మారుతారులేండి, ఆ టైం వచ్చిన వాడు మారుతారులేండి. ఎప్పుడు టైం వచ్చింది? వచ్చేసింది. ఇప్పుడు టైం. నేను చెబుతున్నా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేసింది. ప్రయాణం చేస్తున్నావా? ప్రయాణం చేస్తున్నావా? వమ్మో దూరంగా దూరంగా. ఒకవేళ ముందుకు వచ్చినా ఏం చెప్తా? 2 అడుగులు వెనక్కి ఏమైంది? ముందు పోవచ్చుగా, పోవచ్చుగా. పోతే ఏమైంది? ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం పొంచి ఉంది. అందుకే అంటున్నాడు దేవుడు, చాలా జాగ్రత్తగా ఉంది. ఎప్పటికైనా మనస్సు మారాలి, ఆలోచనలు మారాలి, మన పరిస్థితులు మార్చుకోవాలి. ప్రభు ఎదుర్కొద్దాం, మోకరించి ప్రార్థించాం. నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు అతడు కూర్చుని ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన సర్వోన్నతుడైన దేవుని సింహాసనాన్ని కలిగించాడు. దేవుడు ప్రేరేపించబడి రాజును ప్రేరేపించడానికి ప్రారంభం చేశాడు. దాని ఫలితం యెరూషలేము గుమ్మములు బాగు చేయబడ్డాయి. యెరూషలేములో దేవుని ప్రజలు క్షేమమైన విధానంలో ఉండగలిగారు. కారణం నెహెమ్యా ప్రార్థన. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాడు. మనస్సును వంచండి, హృదయాన్ని వంచండి. ఆయన సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ప్రభువా, నీవెంతో నమ్మదగిన దేవుడు. నాయన నెహెమ్యా నీ సన్నిధిని ఎలా ప్రార్థన చేశాడో మేము చదివాం, మేము విన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. కష్టకాలంలో ఉన్నాం నాయన, భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని నొక్కుని ఉన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితులు మమ్మల్ని తరుగుతా ఉన్నాయి. వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించే దేవుడు. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎక్కి ఎక్కి ఏడు వచ్చినా ఎక్కి నింతన పాయినా ఎక్కి ఎక్కి ఏడు వచ్చినా ఎక్కి నింతన పాయినా మా పక్షము దేవనాదను
ఏనాడను అయ్యా కాదెన్నడు ఏనాడను కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా అమ్మా నాన్న దూరమైనా ఆకులంతా వెలివేసినా అమ్మా నాన్న దూరమైనా ఆకులంతా వెలివేసినా నా అయ్యా కాదన్నాడు అయ్యా కాదన్నాడు ప్రియమైన సహోదరి నోరు తెరిచి ప్రార్థించారు. నెహెమ్యా తన వారి కొరకు, తన బిడ్డల కొరకు, తన బంధువుల కొరకు, క్రీస్తు రక్తములో విమోచించబడిన జనాంగము కొరకు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు. అయ్యా నీకు ఆ బాధ లేదా? రక్షించబడిన వారందరూ, క్రీస్తు రక్తములో కడుగబడిన వారందరూ, ఎందరో ఇంకా రక్షణ లేకుండా నశించిపోతున్నవా పండు డాకులా రాలిపోతున్న పరిస్థితులు దేశంలో చూస్తాం. ప్రభువా మమ్మను క్షమించండి నాయనా. అయ్యా ఈ తెగులు నుండి మా దేశాన్ని కాపాడండి బాబు. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. సోదరుడా, నీ హృదయాన్ని ఆయన సన్నిధిని కుమ్మరించవా? నీ హృదయాన్ని ఆయన సన్నిధిని కుమ్మరించవా? సహోదరి, బిడ్డల భవిష్యత్తుకు పక్క పాడైపోతా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతా ఉంది. రేపేం జరిగిందో తెలియని పరిస్థితులు అయిపోయాయి. ఎక్కడా మనం, ఎక్కడా మన కుటుంబం, ఎక్కడా మన దేశం, ఎక్కడా మన బిడ్డలు, ఎక్కడా మన బంధువులు, ఎక్కడా ఏ స్థితిలో నిలిచిపోయారో ఒక్కసారి జ్ఞాపకం చేసి. ఘోరమైన పరిస్థితులు తరుగుతా ఉన్నాయి. తరుముబడుతున్నావా తల్లి? తరుముబడుతున్నావా సిరి? తరుముబడుతున్నావా సోదరుడా? ఒక్కసారి హృదయాన్ని ఆయన సన్నిధిని పశ్చాత్తాపముతో కన్నీరు గార్చి ప్రార్థించి క్షమించడం సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. సిద్ధ మనసు కలిగిన వాడు. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. మన మధ్యలో ప్రియుడు దేవు గారు ప్రార్థన చేస్తారు. చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నువ్వు ప్రభా ఎందరికో లేని భాగ్యం ప్రభా. అనేక ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లో ఉన్నాయి ప్రభా.
ఆరాధన జరిపించుకోలేక ఆన్లైన్ ఆరాధన జరుపుకుంటున్నాం నాయన. మేమైతే ఈ ఉచితమైన కృప చేత ప్రభా మీ మందిరాలయంలోకి ప్రవేశించాం ప్రభా. స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, దైవజన వాక్యం ఇప్పుడున్నాను ప్రభా. నెహమ్యాలాగా ప్రభా కూర్చుని ఏడ్చాలని మాకు ప్రతి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేశం కోసం ప్రభా, ఈ కరోనా మహమ్మారి కోసం ప్రభా, మా కుటుంబం కోసం ప్రభా, మా బిడ్డల కోసం ప్రభా, మా సంఘ క్షేమాభివృద్ధి కోసం, మా పాస్టర్ గారి కోసం ప్రభా మేము ఏడ్చి ప్రార్థన చేసి ప్రభా ఆ భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరూ అటువంటి కృపను కలిగేలాగా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేలాగా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేశాన్ని రక్షించుకోవాలి ప్రభా, మా బిడ్డలను రక్షించుకోవాలి ప్రభా, కుటుంబాన్ని రక్షించుకోవాలి ప్రభా, సంఘాన్ని రక్షించుకోవాలి ప్రభా. దయచేసి ప్రభా పాప పరిహారానికి క్షమాపణ ప్రార్థన మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. మేమందరం పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు ప్రభా. మంచిగా ఉంటే మంచి ప్రతిఫలం, చెడుగా ఉంటే చెడు ప్రతిఫలం ఉన్నాయా, చెడు ప్రతిఫలం నేను చూడకుండా ఉండేలాగా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, నీకు కోపం వస్తే తట్టుకోలేదు ప్రభా. మీరు ముఖం అటు తట్టు తిప్పుకుంటే ప్రభా మేము బతకగలము ప్రభా. దయచేసి ప్రభా ఒక్కసారి కాపాడండి అయినా, ఒక్కసారి చూడండి అయినా, ఒక్కసారి కనిపించండి, ఒక్కసారి ఈ కను దృష్టి ప్రభా ఈ కరోనా మహమ్మారి మీద ఉంచి ప్రభా ఆ సాతాను లూసిఫర్ దూత చేస్తున్న ప్రయోగాన్ని తిప్పికొట్టాడు ప్రభా. దయచేసి ప్రభా కరుణించండి ఆయన, క్షమించండి ఆయన. మా పాప పరిహారమైన బలిని మేము మా హృదయం అర్పించుకునేలా భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా హృదయం బెండు కాకుండా ఉండేలా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా హృదయాన్ని మీకు అర్పిస్తున్నాను ఆయన, క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. రోజు రోజుకి ప్రబలిపోతున్నాయి ప్రభా, కేసులు పెరిగిపోతున్నాయి ప్రభా. 60-70కి చేరుకుంటున్నాయి ప్రభా. దేశంలో లక్షలకు చేరుకుంటున్నాయి ప్రభా. ప్రపంచంలో లక్షలు దాటినాయి ప్రభా. స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ప్రభా. దయచేసి ప్రభా ఒక్కసారి కనికరించి ప్రభా, ఒక్కసారి మీకు ఛాన్స్ ఉన్నాయినా ప్రజలకు ప్రభా మారుతారునైనా మీ విగ్రహాలను మాంటారు ప్రభా. మేమందరం ప్రభా ఒక్కొక్కరు ఆత్మను రక్షించాలని భాగ్యం దయచేయమని జరగబోయే కార్యక్రమం మీరు తోడుగా ఉండమని మీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపించుకోండి. ఎవ్వరూ నశించక మీకు ఇష్టం లేదు ప్రభా. అందుకని వెయిట్ చేస్తున్నారు ప్రభా. మీరు రాకుండా ప్రభా అందరం మారే భాగ్యం దయచేయమని, మా వంతు మేము కృషి చేసేలాగా భాగ్యం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ సంఘం ఆశీర్వదించి కాపాడి కనిపించమని, బిడ్డైన ఆశీర్వాదంతో పంపించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ కొద్ది వేసి కూర్చున్నాం తండ్రి.